సార్ స్టేజ్ మీద ఒక కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది. ముగ్గురు వైట్, ఒకరు బ్లాక్, రెండు ఎల్లో. ఏంటది? దాన్ని ఏమన్నా డీకోడ్ చేయగలరా? ఇది అన్ప్లాన్డ్. యాక్చువల్గా ఒక ప్యాలెట్ లో ఉండాల్సింది. బాయ్స్ ఇద్దరు ఎల్లో టెక్నీషియన్స్, ఆఫ్ స్క్రీన్ పీపుల్ ఇద్దరు వైట్, అండ్ మిత్ర గారు వైట్, అండ్ షీ వాజ్ సపోజ్ టు వేర్ వైట్. అదొకటి మిస్ మ్యాచ్ అయింది అంతే. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? మోటివేషన్ అంటే ఫస్ట్లీ మా కాలేజ్ టైంలో చేసుకున్నదంటే మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ వి. సో వర్జినిటీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెక్స్, అంటే ఇట్స్ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్, యువర్ ఫస్ట్ హార్ట్ బ్రేక్, ఎనీథింగ్ ఫస్ట్. సో అలా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కలిపి కొంచెం ఒక కల్ట్ వేలో యూత్ అందరికి నచ్చేటట్టు, అంటే యూత్ కి చెప్పే విధానంలో యూత్ కి చెప్తే వింటారు. అంటే నేను ఏదో చెప్తే వాళ్ళు వింటారు అని కాదు, బట్ స్టిల్ వాళ్ళకి నచ్చిన వేలో చెప్తూ ఉంటే దే విల్ గెట్ ఎంటర్టైన్. అట్ ద సేమ్ టైం మనం చెప్పాల్సింది వాళ్ళు మంచిగా వింటారనే ఉద్దేశం. అండ్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్, కాలేజ్ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఇట్ విల్ బి అ ఫన్ ఫుల్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ నేను లాస్ట్ లో పెట్టుకోండి. పర్లేదు. బ్యాంకాక్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా, అది సడన్ గా ఎవరు చేశారు బ్రదర్? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? క్యాన్సిల్ ఎవరు చేయలేదు, ప్లాన్ ఎవరు చేయలేదు. కావాలంటే వెళ్దాం రా. లేదు, సీరియస్ గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను. అది అన్ఎక్స్పెక్టెడ్ గా డిలీట్ కూడా అయినట్టుంది తర్వాత. అది ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? లేదు, అప్పుడు ఫ్లైట్ కూలిపోయింది కదా, మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు. నాకేం భయం లేదు, వెళ్దామంటే వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రెడీ. ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ అమ్మాయి, థాయిలాండ్, మిస్ థాయిలాండ్. వర్జిన్ బాయ్స్ అందరూ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. బ్రదర్ చెప్పండి సార్. అంటే ఈ చాలా మంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు, మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో? నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటుంది బ్రదర్? అంటే మీరు వాళ్ళలో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్ గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఈ క్యారెక్టర్ తోనే రిలేట్ అయ్యారు అనిపించింది. ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్ లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది? క్యారెక్టర్ డెఫినెట్ గా పట్టుప్పి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టర్. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దానికి కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎలా తీశాడు. రథము ఇంకొక మూవీ, 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్. అంటే ఒక పేరే చెప్పాలా? చెప్పేచ్చా కదా, అంతే. లేడీస్ లో ఎవరు నచ్చారు? అరే నన్ను ఎందుకు ఇప్పుడు మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారు. ఇప్పుడు ఒకళ్ళు కాకుండా 4-5 పేర్లు చెప్పారు. 3 అమ్మాయిలు చేశారు, 3 నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్, అట్లా నైట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఉండే వాళ్ళు వస్తారు. ఆ 3 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఇది యూతే, అందరు యూతే. 60 ఏళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్ లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వచ్చింది నన్ను అడిగితే, పెళ్ళి కూడా చెప్తున్నా నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో 3లో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైం బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టర్, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదేవిధంగా జెన్నీ, సెమీ, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ బట్ క్యారెక్టర్ హర్యానా ఏదో చేసావు, హర్యానా కట్ చేస్తున్నట్టు కావాల్సి కల్లా. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. మీకు సాయంత్రం బాగా నచ్చింది జెన్నియా? మధ్యాహ్నం. సాయంత్రం మిత్ర మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటది కదా. ఓకే, ఈవినింగ్ 3 అమ్మాయి. వెరీ గుడ్. అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే. చెప్పు, మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో చెప్పాలి కదా, వదలరు కదా. ఏదో చెప్పద్దు, ఉన్నదే చెప్పండి. ఉన్నదంటే అదే. సరే, దయానంద్ గారు. సార్, ఇంతవరకు వర్జిన్ అనే టైటిల్ ఓన్లీ అమ్మాయిల్లోనే చూసాం, అమ్మాయిల్లోనే విన్నాం.
అంటే అర్థం కాలేదు సార్. అమ్మాయిలే ఒరిజిన్ గురించి మాట్లాడతారు, అమ్మాయిలకి మాట్లాడుకోవడమే విన్నాం మేము. ఫస్ట్ టైం బాయ్స్ ఒరిజిన్ ఏంటి, బాయ్స్ లో ఒరిజినల్ ఎవరు ఉన్నారు? అంటే మనకు కూడా ఉంటది కదా సార్ అమ్మాయిలానే, అంటే వాళ్ళకు వర్జినిటీ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటది కదా. అర్థం కాలేదు నాకు అసలు. వర్జినిటీ అనేది అమ్మాయిలు అబ్బాయిలకి ఇద్దరికి ఉంటది కదా అని. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మీ క్వశ్చన్ ఏంటి సార్ ఒకసారి వాళ్ళు సరేలే. ఈ ఒరిజిన్ బాయ్స్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి, అసలు ఈ కథని ఎందుకు చూపించాలనుకుంటున్నారు? ఇంతమంది కాలేజీ అమ్మాయిలను తీసుకొచ్చారు, అబ్బాయిలను తీసుకొచ్చారు. అంటే యాక్చువల్ ఇప్పుడున్న జనరేషన్ లో సార్ మనం మాక్సిమం వి డోంట్ సీ లవ్. ఇక్కడ లవ్, ప్యూర్ లవ్, హార్ట్ బ్రేక్స్ అవన్నీ తగ్గిపోయి దర్ చేసింగ్ బిహైండ్ సెక్స్, మోస్ట్లీ ఫిజికల్ అవ్వడం అంతా ఇట్స్ హ్యాపెనింగ్. సో యూత్ కి తగ్గట్టు ఒక కథ చెప్దాం అనుకొని వి పిక్ దిస్ స్టోరీ. సో వాళ్ళకి నచ్చే విధానంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మంచిగా చెప్తామని, ఇప్పుడున్న వాల్యూస్ అన్ని చెప్తామని చెప్తున్నాం. దేర్ ఇస్ అ రియలీ గుడ్ మెసేజ్ ఇన్ దిస్. ఆల్ ద బెస్ట్. దయానంద్ గారు, అంటే మీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసాం. అంటే మీరు చెప్పేదాంట్లో ఏముందంటే ఎక్కువగా ఇన్స్పైర్ చేయడం కోసం, బాయ్స్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ అంతా చూస్తే డిఫరెంట్, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూత్ అంటే మీరు ఇలా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ కి మీకు అర్థమైంది. సో బేసిక్ గా వర్జిన్ బాయ్స్ అని పెట్టిందే వీళ్ళు ఒక ప్యాక్ తీసుకుంటారు నా వర్జినిటీస్ లూజ్ అవ్వాలని. వీ డిడ్ దట్ ఇన్ మై కాలేజ్ డేస్ అన్నమాట. నేను కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తీసుకుంటే, సో మా కథలో ఏం జరిగిందో సిమిలర్ గానే ఉంటుంది ఇది. సో దానికోసమే టైటిల్ పెట్టాము డెఫినెట్ గా, అండ్ దేర్ అ మెసేజ్ టు ఇట్ ఆల్సో. సో అదే. సో ఈ కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారిని ఒప్పించడానికి మీరు మెయిన్ గా చెప్పిన పాయింట్ ఏంటి? అదే మెయిన్ పాయింట్ చెప్పాను. అండ్ హౌ ద క్యారెక్టర్ వాయిస్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పారు, లేకపోతే మెసేజ్? అదే మెయిన్ ఆ వర్జినిటీ అనేది వీళ్ళు తీసుకొని ఆ జర్నీ ఎలా ఉంటది, ఎంత ఫన్ గా ఉంటది, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటది, ఎంత హార్ట్ టచింగ్ ఉంటది అనే లైన్ అంతా చెప్తూ, అండ్ క్యారెక్టర్స్ ఆర్ రియలీ గుడ్ క్యారెక్టర్స్. అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. సో అట్లా హోల్ ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్ కాబట్టి we like it. ప్రమోషనల్ కంటెంట్ కొంత ప్రొడ్యూసర్ గారు చెప్తాను. మీరు అడిగారు కదా